హలో ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఓనర్షిప్ రివ్యూ అనేది తీసుకొచ్చాను. కియా సెల్టాస్. ఈ కార్కి పెద్దగా ఇంట్రొడక్షన్ కూడా అవసరం లేదు, ఎందుకంటే క్రీటా సిబ్లింగ్ అని కూడా అంటూ ఉంటారు. క్రీటాకి ఎంతైతే ఫ్యాన్ బేస్ ఉందో సెల్టాస్ కూడా సేమ్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే కొంతమంది క్రీటా కంటే మోర్ సెక్సియర్ అండ్ మోర్ ఏరోడైనమిక్స్, ఇంకా మరింత సాఫ్ట్వేర్ ఇంటీరియర్స్ అంతా కూడా ప్రీమియంనెస్ అంతా కూడా సెల్టాస్లోనే ఉంటుంది. సో మరి 2025లో సెల్టాస్ని పర్చేస్ చేయొచ్చా, అందులో డీజిల్ రివ్యూ తీసుకొచ్చాను. లేటెస్ట్ ఫేస్ లిఫ్ట్ మోడల్ది ఏమేమి ఇష్యూస్ ఉన్నాయని డైరెక్ట్ ఓనర్ ద్వారా తెలుసుకున్నాము. హాయ్ అండి. హాయ్ సన్నీ. మీ పేరు చెప్పరా? సన్నీ, నా పేరు అభిషేక్. నేను డేటా అనలిస్ట్గా వర్క్ చేస్తాను మన ఫీనిక్స్ టవర్స్ దగ్గర. సో ఈ కార్ నేను లాస్ట్ ఇయర్ నవంబర్లో తీసుకున్నాను, 2024 నవంబర్. ఫేస్ లిఫ్ట్ టాప్ ఎడిషన్, టోటల్ జీటీ లైన్ అనమాట. దీనిపైన ఒక్క వేరియంట్ ఉంటుంది, ఎక్స్ లైన్. అది నాకు ఎక్స్ లైన్ అంటే మ్యాట్ ఫినిష్ అనమాట. సో మెయింటెనెన్స్ కొంచెం ఇబ్బంది అవుతుంది. సో I wanted to go with this one, so I took this one. Okay. Price ఎంత పడింది మీకైతే? ఇది మామూలుగా మనం ఎక్స్ షోరూమ్కి వెళ్తే 25.4 చెప్తారు బికాస్ ఆఫ్ డీజిల్. ఇంకా మనం డీలర్షిప్తో మాట్లాడుకునే దాన్ని బట్టి ఇయర్ ఎండ్ రివ్యూస్, ఇయర్ ఎండ్ మనకు ఉంటాయి కదా డిస్కౌంట్స్. నాకైతే ఇది 23.4కి వచ్చింది ఆఫ్టర్ ఆల్ డిస్కౌంట్స్. 2 lakhs డిస్కౌంట్, 2 lakhs డిస్కౌంట్ ఇచ్చారు. అదే అడుగుదాం అనుకున్నా, ఎందుకంటే క్రీటా బ్లైండ్గా వెళ్ళిపోతారు ఈ సెగ్మెంట్లో. మంచి రీసేల్ వాల్యూ, హోండా బ్రాండింగ్ అంతా కూడా. క్రీటా అనేది ఒక బెంచ్ మార్క్ లా ఉంటుంది కార్. మీరు సెల్టాస్ కి ఎందుకు వచ్చారు క్రీటా కాకుండా అనేది? లేదు, నేను క్రెటా కూడా వెళ్ళాను. ఫస్ట్ షోరూమ్, హ్యుండాయ్ షోరూమ్ కూడా వెళ్ళాను. హ్యుండాయ్ షోరూమ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హ్యుండాయ్ షోరూమ్ బికాస్ ఆఫ్ మీరు అన్నట్టు రీసేల్ ఉండడం వల్ల వాళ్ళు ఏంటంటే మనకి డిస్కౌంట్స్ కొంచెం తక్కువ ఇస్తారు. సో వాళ్ళు 25.4 చెప్పి వాళ్ళు ద మాక్సిమం దే గేవ్ us 24.7 అట్లా, అంతకుమించి వాళ్ళు తగ్గలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంటీరియర్స్ సెల్టాస్లో ఉన్నంత ప్లష్గా, సెల్టాస్లో ఉన్నంత వైబ్రెంట్ అండ్ రిచ్గా, ప్రీమియంగా నాకు క్రెటా అనిపించలేదు. మొత్తం హార్డ్ ప్లాస్టిక్స్. సో అది కూడా ఒక రీజన్. రీసేల్ ఒకటి పక్కన పెడితే క్రెటా కంటే సెల్టాస్ వాజ్ మచ్ మోర్, ఇట్ లుక్స్ రిచర్ అండ్ కాస్ట్లియర్. అచ్చా, మళ్ళీ డీజిల్ చూస్ చేసుకున్నారు 2025లో. డీజిల్ ఇప్పుడు 2027లో డీజిల్ వెళ్ళిపోతుంది అంటున్నారు. సో అంతకు ముందే ఇప్పుడు యాజ్ ఎ కార్ ఎంతూజియాస్ట్ మనకి డీజిల్లో ఉండే టార్క్ కానీ, డీజిల్లో ఉండే మైలేజ్ కూడా అనుకోవచ్చు, కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువ కంపారిటివ్లీ పెట్రోల్ కంటే కూడా. బట్ వెన్ యూ డ్రైవ్ దిస్ డీజిల్ కార్, మీరు మళ్ళీ పెట్రోల్ కార్ డ్రైవ్ చేయరు ఎవరైనా. సో దట్స్ వై ఐ వెంట్ ఫర్ డీజిల్ అండ్ ఐ వాంటెడ్ డీజిల్. ఒకవేళ ఫ్యూచర్లో డిస్కంటిన్యూ అయినా మన దగ్గర కార్ ఉండాలి అనే ఒక ఉద్దేశంతో డీజిల్కి వెళ్ళాను. సో ఇప్పుడు 2025లో ఆల్మోస్ట్ 24 నుంచి కానివ్వండి, ఒక 80 to 90% కార్ బైట్స్ అంతా కూడా పెట్రోల్కి మారిపోవడానికి రీజన్ డీజిల్ తీసుకున్నాక ఎప్పుడు ఆ డీజిల్ పార్టికులేషన్ ఫిల్టర్ ఇష్యూ వస్తుందా అని టెన్షన్ పడుతున్నారు. మీకేమొచ్చింది మీ స్టోరీ? దట్స్ యాక్చువల్లీ ఎ ఫనీ స్టోరీ. కార్ కొన్న రెండో రోజు నాకు డిపిఎఫ్ ఇష్యూ వచ్చింది. కార్ 27th నవంబర్ డెలివరీ తీసుకున్నాను. 29th నవంబర్ నాకు ఇంజన్ చెక్ సింబల్ చూపించింది. సో కియా షోరూమ్కి వెంటనే కాల్ చేశాను, వెళ్ళాను. దే వర్ వెరీ రెస్పాన్సివ్. యాక్చువల్లీ నేను కార్ కొనేటప్పుడు ప్రతి షోరూమ్కి వెళ్ళాను, ప్రతి సర్వీస్ సెంటర్కి వెళ్ళాను. ద వే కియా ట్రీటెడ్, మీకు ఒక బెంజ్ కార్ కొంటే మీకు ఎలా వాళ్ళు ప్రీమియం సర్వీస్ ఇస్తారో, సర్వీస్ సెంటర్లో మీరు కియా వాళ్ళతో మీకు అంత లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ఇది నేను తీసుకెళ్ళి డిపిఎఫ్ ఇష్యూ చూపించినప్పుడు ఫస్ట్ రీజన్ ఏదో పెట్టారు, అది అవ్వలేదు. సో వెంటనే వాళ్ళు కంప్లైంట్ రైజ్ చేసి డిపిఎఫ్ పార్ట్ రీప్లేస్ చేశారు ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అంటే బికాస్ కొత్త కారు అప్పుడు 2 days అయింది కాబట్టి ₹1 కూడా నా దగ్గర ఛార్జ్ చేయలేదు. డిపిఎఫ్ టోటల్ పార్ట్ రీప్లేస్ చేశారు. ఇప్పుడు ఇది కొన్ని 9 months అవుతుంది కదా, ఇంతవరకు నాకు మళ్ళీ అట్లాంటి ఏ ప్రాబ్లం రాలేదు. దీనికి అసలు ఈ కార్లో ప్రాబ్లమే రాలేదు. సో నార్మల్గా అయితే ఒకటి రీజన్ అన్న చేస్తారు, లేదంటే హైవేకి తీసుకెళ్ళి హైయర్ ఆర్పిఎమ్స్. యాక్చువల్లీ ఇది కూడా చెప్పారు, కొంచెం ఫాస్ట్గా రైజ్ ఎక్కువ ఇవ్వండి సో దట్ కార్బన్ ఉన్న క్లాగ్ ఏమైనా ఉంటే వెళ్ళిపోతుంది అది ఇది అని. అది అన్ని ట్రై చేసాం కానీ ఏది వర్కౌట్ అవ్వలేదు. సో పార్ట్ రీప్లేస్ చేయాల్సి వచ్చింది. కాకపోతే మనకి హేసల్ ఫ్రీ ఎక్స్పీరియన్స్, కొంచెం టైం పట్టింది, like 10-12 days దే టుక్. బట్ పార్ట్ టోటల్గా రీప్లేస్ చేసి ఇచ్చారు. సరే, వారంటీ ఉన్నంత వరకు మీకు చేసేసారు. వారంటీ అయిపోయిన తర్వాత మనమే బేర్ చేయాలా? నేనైతే 3+2 years ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకున్నాను. వారంటీలో ఉన్నన్ని రోజులు మళ్ళీ ఏదొచ్చినా వాళ్ళు ఫ్రీగా రీప్లేస్ చేస్తారు. బట్ 5 years తర్వాత మనకి డీజిల్ కాబట్టి కార్బన్ క్లీనింగ్ అని చాలా సర్వీస్ వచ్చాయి సిటీలో. అయితే మనం బెటర్ ఎవ్రీ 30,000 kilometers కి 35,000 kilometers కి కార్బన్ క్లీనింగ్ మనంతట మనం చేయించుకుంటే ఇష్యూ రాదు మోస్ట్లీ, లేకపోతే ఇష్యూ వస్తుంది. దానికి కాస్టింగ్ ఎంత పడుతుంది నార్మల్గా అయితే? డిపిఎఫ్ 1.5 lakh అవుతుంది రీప్లేస్ చేయాలంటే, టోటల్ పార్ట్ రీప్లేస్మెంట్. సో ఇది ఈ టెన్షన్కే డీజిల్ లవర్స్ అందరూ నాలాంటి డీజిల్ లవర్ కూడా కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. కొంచెం మెయింటెనెన్స్ జాగ్రత్త చూసుకోవాలి. అంటే కార్ కొని కొన్నామా పడేసామా అని కాకుండా యూ షుడ్ ట్రీట్ దెమ్ విత్ లవ్. వాటిని మీరు ఎంత లవ్తో ట్రీట్ చేస్తే అవి మనకు ప్రాబ్లం ఇవ్వదు. అసలు వద్దురా బాబు నాకు ఈ హ్యాసల్ వద్దు అనుకుంటే యూ కెన్ గో ఫర్ హైబ్రిడ్, పెట్రోల్, సిఎన్జి చాలా ఉన్నాయి. సో
ఇంజన్ గురించి మాట్లాడాలంటే నేను పెద్దగా అడగాల్సిన అవసరం లేదు. సేమ్ క్రీటా ఇంజన్ సక్సెస్ఫుల్ డీజిల్ ఇంజన్ 1.5 లీటర్. సో పర్ఫార్మెన్స్ నేను అడగాల్సిందల్లా మీరు ఆటోమేటిక్ తీసుకున్నారు 6 స్పీడ్ టార్క్ కన్వర్టబుల్. గేర్ షిఫ్ట్స్ లాగ్ అవ్వడం కానీ జెర్క్స్ కానీ ఏమన్నా ఫీల్ ఉంటుందో దీంట్లో అలాంటివి? యాక్చువల్లీ నేను ఇంతకుముందు AMT గేర్ బాక్స్ నడిపాను, DSG నడిపాను, 7 స్పీడ్ DCT నడిపాను, టార్క్ కన్వర్టర్ నడిపాను. సో నాకు అన్నిటికల్లా ది బెస్ట్ గేర్ బాక్స్ ఇస్ టార్క్ కన్వర్టర్. బికాస్ ల్యాగ్ అనేది నాకు 0.1 సెకండ్ కూడా అనిపించలేదు. ద మూమెంట్ యూ ప్రెస్ ద పెడల్ అది ఇమ్మీడియట్గా మీకు యాక్షన్ ఇచ్చేస్తుంది. అండ్ గేర్స్ షిఫ్ట్ అవ్వడం కానీ ఎవ్రీథింగ్ ఈజ్ హేసల్ ఫ్రీ అనమాట. అంటే నేను అంతకుముందు కార్ కొనేటప్పుడు అనుకునేవాడిని ఎందుకు ఇంజన్ గురించి ఇంత బాగా చెప్తారు, హ్యూండా ఇంజన్ గురించి ఆర్ ఈ 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ గురించి అని. వన్స్ యూస్ చేసేటప్పుడు తెలుస్తుంది అసలు ఒక్క ప్రాబ్లం కూడా అనిపించదు మీకు. అసలు ల్యాగ్ అవుతుంది బండి ఏమన్నా ఓవర్టేక్స్ చేసేటప్పుడు కానీ. దీనికి పెడల్ షిఫ్టర్స్ ఉంటాయి. ఒకవేళ ఓవర్టేక్ చేసేటప్పుడు కొంచెం ల్యాగ్ అవుతుంది స్లో వెళ్తుంది అనిపించినా ఒక్క పెడల్ డౌన్ షిఫ్ట్ చేసి యూ కెన్ ఓవర్టేక్ అనమాట. అసలు పవర్లో కొంచెం ఏ ప్రాబ్లం ఉండదు. బట్ పవర్ వచ్చేసి 115 120 ఉంది, టార్క్ మాత్రం 250 Nm. సో మేనేజ్ చేసేయచ్చు, ఓవర్టేకింగ్ ప్రాబ్లమే అనిపించదు. సో ఇది ఇంకోటి ఏంటంటే అన్ని గేర్ బాక్స్ కల్లా ఆటోమేటిక్స్లో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఈజియెస్ట్. అండ్ చాలా కార్స్లో ఇదే టార్క్ కన్వర్టబుల్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు కంపేర్ టు అదర్ గేర్ బాక్స్ అన్నీ కొంచెం ఉంటుంది. కమింగ్ టు మైలేజ్, డీజిల్ బెస్ట్ మైలేజ్ ఇస్తుంది, సిటీ ఏమి ఇస్తుంది, హైవేలో ఏమి ఇస్తుంది మీకు? ఇక్కడ కొంచెం ఐ విల్ బ్రేక్ ఎ మిత్ హియర్. డీజిల్ అంటే మైలేజ్ ఎక్కువ ఇస్తుంది అంటారు. ఎస్, హైవేస్లో 20 to 24 తీసుకొచ్చాను నేను ఆల్మోస్ట్. ఒక టైంలో 25 కూడా టచ్ చేసింది ఓన్లీ ఆన్ హైవే. ఓకే, సిటీలో యాజ్ లో యాజ్ 6 వరకు వెళ్ళింది. 6 kilometers per liter సిటీలో బంపర్ టు బంపర్ ట్రాఫిక్. నేను 5:30కి 6:30కి ఆఫీస్ నుంచి స్టార్ట్ అయ్యాను. ఆ రోజు ఇంటికి వచ్చినప్పుడు ఐ ట్రావెల్డ్ అరౌండ్ 14-15 kilometers అండ్ ద మైలేజ్ వాజ్ 6. ఓకే, 14-15 కూడా మొత్తం ట్రాఫిక్లోనే కంప్లీట్లీ. నువ్వు మనం బంపర్ టు బంపర్ ట్రాఫిక్ వెళ్తే 6 to 7 or 8 అట్లా వస్తుంది. సిటీలో అయితే మాత్రం మైలేజ్ చాలా దారుణం. బట్ హైవే పైన మాత్రం 25-24 అంటే 80 to 100 మధ్యలో వెళ్తే ఇట్ విల్ టచ్ అరౌండ్ 23 to 25 కంపల్సరీ. నేను ఫుల్ ట్యాంక్తో ఇక్కడ నుంచి విజయవాడ గుంటూరు వెళ్ళేసి మళ్ళీ వితౌట్ మళ్ళీ పెట్రోల్ కొట్టించుకోకుండా ఇంటి వరకు వచ్చాను. సో ఆల్మోస్ట్ ఒక 750 kilometers వచ్చింది ఒక ఫుల్ ట్యాంక్ ఈజీగా. అచ్చా, దీని సస్పెన్షన్ గురించి ఎలా అంటారు? దీని సాఫ్ట్వేర్ సైడ్ ఉందా, హార్డ్? నో, ఇది కొంచెం క్రెటాకి దీనికి అక్కడ కొంచెం డిఫరెన్స్ వస్తుంది. క్రెటా ఈజ్ సాఫ్ట్వేర్ సస్పెన్షన్. క్రెటాలో ఏమవుతుందంటే సాఫ్ట్వేర్ సస్పెన్షన్ ఉండడం వల్ల సిటీలో చాలా ప్లష్గా ఉంటుంది రైడ్. ఇది హార్డర్ సస్పెన్షన్. ఇదేంటంటే సిటీలో కొంచెం సస్పెన్షన్ గడ్డలు ఉన్నప్పుడు కానీ లేకపోతే బంప్స్ ఉన్నప్పుడు కానీ కొంచెం ఊగినా అనే హైవే దీని మీద వచ్చినంత కాన్ఫిడెన్స్ మనకి క్రెటా మీద రాదు. ఈవెన్ ఐ వెంట్ అప్ టు 185 వరకు స్పీడ్ క్లాక్ చేశాను. చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది. సో ఆ హార్డర్ సస్పెన్షన్ కానీ హైవే పైన బాగుంటుంది. ఓకే, అచ్చా, బ్రేకింగ్ గురించి పడితే మీకు 4 డిస్క్ బ్రేక్స్ వచ్చాయి? అవును, ఆల్ డిస్క్ బ్రేక్స్. సో టాప్ అండ్ GT లైన్ 4 డిస్క్ బ్రేక్స్ వచ్చాయి. బ్రేకింగ్ అమేజింగ్ బ్రేకింగ్. ఇది యాక్చువల్లీ దీనికి అడాస్ ఉంటుంది. అడాస్ అంటే కొంచెం అనాయింగ్ డ్రైవింగ్ సిస్టమ్. అది ఆటోమేటెడ్ కాదు, అనాయింగ్ డ్రైవింగ్ సిస్టమ్ అది. అడాస్ నేను కంప్లీట్గా ఆఫ్ చేశాను, యూ బిలీవ్ మీ. ఓకే, అది ఎలా అంటే అన్ని మంచి ఫీచర్స్ ఉన్నాయి. ఐ మీన్ ఆటోమేటిక్ ఇప్పుడు ORRకి వెళ్ళి పెట్టేస్తే ఆటోమేటిక్గా స్టీరింగ్ కంట్రోల్ చేసుకుంటుంది. ముందు అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఉంది. ముందున్న కార్ని బట్టి స్పీడ్ అడ్జస్ట్ చేసుకోవడం అదంతా బాగుంది. బట్ సిటీలో అడాస్ ఆన్ ఉంటే ఆటోమేటిక్గా బ్రేక్ వేసేస్తుంది కొంచెం దగ్గర ఉన్నా కూడా. వెనకాల ఉన్నోడు మనకి అడాస్ ఉంది, వెనకాల ఉన్నవాడికి అడాస్ ఉండాలి కదా. అతను వచ్చి మనల్ని బంప్ చేసే ప్రాబ్లం ఉంది. సో దానివల్ల నేను సిటీలో అడాస్ ఆఫ్ పెట్టాల్సి వచ్చింది. ఇంకోటి ఏంటంటే మనము వెహికల్ ఫస్ట్ స్టార్ట్ చేసి పార్కింగ్ నుంచి రోడ్ మీద టర్నింగ్ తీసినప్పుడు వెనకాల నుంచి ఏదన్నా కనుక బైక్ కానీ ఏదన్నా ఏది వచ్చినా కూడా ఇమ్మీడియట్గా ఒక టైప్ ఆఫ్ బ్రేక్ వేస్తుంది. అది ఎంత అనాయింగ్ ఉంటుందంటే లిటరలీ అదేదో ప్యానిక్ అయిపోయి కార్కి ప్యానిక్ అయిపోయి ఆగిపోయినట్టు ప్యానిక్ బ్రేకింగ్ అంటారు అన్నమాట. సో మనం ఇట్లా ముందుకి ఇట్లా వచ్చేస్తాం. సో సిటీ వరకు నేను ఆఫ్ చేస్తాను అండ్ హైవేలోకి వెళ్ళాక వెంటనే ఆన్ చేస్తాను. హైవేలో ఇట్స్ అన్ ఎక్సలెంట్ ఫీచర్. బట్ సిటీలో అడాస్ కానీ బ్రేక్స్ బాగుంటాయి కానీ అడాస్ ఇస్ హెడేక్. అచ్చా, మీరు అన్నట్టుగా హోండాకి కియాకి సస్పెన్షన్ డిఫరెన్స్ ఉన్నట్టుగానే మళ్ళీ స్టీరింగ్ వచ్చే వరకు హోండా స్టీరింగ్ చాలా లైట్గా స్మూత్ ఉంటుంది. కరెక్ట్ చెప్పారు. సేమ్ మళ్ళీ కియాలో సేమ్ స్టీరింగ్ వస్తుంది, హార్డ్గా అవుతుంది, కొంచెం హార్డ్ ఉంటుంది. క్రెటాని నువ్వు మామూలు సింగిల్ ఫింగర్తో కూడా తిప్పేయచ్చు. ఇది కొంచెం స్పోర్టియర్, అది హార్డ్ ఉండడం వల్ల
ఇట్స్ జస్ట్ టు గివ్ యువర్ కాన్ఫిడెన్స్. అంటే 180 170 స్పీడ్లో వెళ్తున్నప్పుడు మనకు అంత కాన్ఫిడెన్స్ రావాలంటే కొంచెం వెయిట్ ఉండాలి స్టీరింగ్. సో ఇది అలాగే బిహేవ్ చేస్తుంది అనమాట. సిటీలో కొంచెం ఇబ్బంది ఉంటుంది, బట్ మోస్ట్లీ అనే హై స్పీడ్స్కి హైవేస్కి దానికి ప్రిఫరెన్స్గా దాని ఓరియంటెడ్గానే ఇచ్చారు సస్పెన్షన్ కానీ స్టీరింగ్ కానీ. ఓకే. అచ్చా, ఇది మీకు వైపర్స్ అనేవి ఆటో వైపర్స్ వచ్చాయా, మాన్యువల్ వైపర్స్? వైపర్స్ అయితే ఆటోనే, ఇఫ్ యూ కెన్ సీ హియర్, ఇది వైపర్స్ అయితే ఆటోనే. కాకపోతే మామూలుగా మనకి టాటాలో ఏం చేస్తారంటే ఫ్రేమ్లెస్ ఇస్తారు. అవును. ఇవి నార్మల్ వైపర్స్. ఓకే. సో మీరు ఎవ్రీ 6 months అట్లా ఒక 700-800 పెట్టి వైపర్స్ మార్పించుకుంటూనే ఉండాలి, లేకపోతే అద్దం పైన గీతలు పడతాయి. అదొక ఇష్యూ ఉంది. ఇంకేమైనా ఇష్యూస్ ఫేస్ చేశారా మీరు ఇప్పటి వరకు? ఒకటి అడాస్ ఇష్యూ, ఒకటి ఇది వైపర్స్ ఇష్యూ. ఇంకా అది తప్పితే నాకు తెలిసి నేను ఇప్పటి వరకు ఈ కార్లో అయితే ఒక్క ఇష్యూ కూడా ఫేస్ చేయలేదు. ఇట్స్ అన్ అమేజింగ్ కార్. సో ఎందుకు అడిగానంటే లైక్ క్రీటా ఎన్లైన్లో ఆటో వైపర్స్ ఇవ్వలేరు అన్నారు. లేదు, ఇది ఆటో వైపర్స్, ఇదైతే ఆటో వైపర్స్, ఆటో హెడ్లైట్స్, ఆటో వైపర్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్ అంతా, ఆటో హెడ్ లైట్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్ అంతా ఉన్నాయి. ఓకే. మోస్ట్లీ ఇట్స్ కైండ్ ఆఫ్ ఏ రిమోట్ కార్. మోస్ట్లీ అదే చేసుకుంటుంది వర్క్, చాలా తగ్గించేస్తుంది మన పని. ఇది ఇంటీరియర్ మనకి కియాలో అడ్వాంటేజ్ ఏంటంటే కియాలో మనకి డిఫరెంట్ ఆఫ్ కలర్స్ వస్తాయి. సో హెచ్ఈ ఆర్ హెచ్టిఎక్స్ వెళ్తే బ్రౌన్ ఇంటీరియర్ ఆర్ వైట్ ఇంటీరియర్ రావడం, బీచ్ అండ్ బ్లాక్ ఎగ్జాక్ట్లీ అది ఆ కలర్. ఇది జీటీ లైన్ కాబట్టి కంప్లీట్ గా ఇక్కడ బ్రాండింగ్ కూడా జీటీ లైన్ అని వస్తుంది మనకి 2 ఫ్రంట్ సీట్స్ కి. సో దానికి కూడా వస్తుంది. దీనిపైన ఎక్స్ లైన్ కి కొంచెం గ్రేయిష్ ఇంటీరియర్ వస్తుంది అనమాట. సో ఐ వాంటెడ్ బ్లాక్ ఇంటీరియర్, ఎందుకంటే మరకలు పడతాయి, మనం మెయింటెనెన్స్ కొంచెం ఈజీ అవుతుందని చెప్పి నేను దట్స్ వై జీటీ లైన్కి వెళ్ళడానికి రీజన్ కూడా. అండ్ ఇవన్నీ 2 ఫ్రంట్ సైడ్ 2 వెంటిలేటెడ్ సీట్స్. ఇది 10 inch టచ్ స్క్రీన్. ఇది ఇందులో ఇందాక ప్రాబ్లం అడిగావు కదా, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో లేదు. ఇట్స్ ఎ వైర్డ్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ కార్ప్లే. సో కాబట్టి స్క్రీన్ చూడడానికి చాలా ప్రీమియం ఉంటుంది, కానీ ఐ విల్ క్యారీ దిస్ అనాయింగ్ సిస్టమ్. హైలైట్ పార్ట్ ఏంటంటే బేస్ మోడల్స్ లో వైర్లెస్ ఇస్తారు. బేస్ మోడల్స్ లో వైర్లెస్ వస్తుంది. టాప్ ఎండ్ తీసుకున్న తర్వాత వైర్డ్ వస్తుంది. అంటే కనెక్టెడ్ అదేందో అంటారు కదా మన హోండాలో బ్లూ లింక్ అన్నట్టుగా దీంట్లో కియా కనెక్ట్ ఉంటుంది. ఆ కనెక్టెడ్ ఫీచర్స్ వల్ల వైర్ తోటి ఇవ్వడం అదేంటో అది మరి వాళ్ళకి నేను కూడా చాలా డిసప్పాయింట్. ఐఎమ్ లైక్ పేయింగ్ 23.5 పే చేస్తూ మీరు వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో ఇవ్వకపోవడం ఏంటంటే సిస్టమ్ అండి, అది మనం ఫ్యాక్టరీ ఫిట్టింగ్, అది మనం ఏం చేయలేము అండి. సో ఇందులో ఇంకోటి ఏంటంటే మనకి అంబియంట్ లైటింగ్ కూడా ఉంటుంది. కార్ మొత్తం అంబియంట్ లైటింగ్ ఇక్కడ కింద నుంచి పాస్ అవుతుంది. మొత్తం ఫ్యాక్టరీ ఫిట్టెడ్ అనమాట, మనం ఏం ఎక్స్ట్రా చేయించుకోవాల్సిన అవసరం లేదు. సో మొత్తం ఇక్కడ సైడ్ అంతా కూడా అంబియంట్ లైటింగ్ ఉంటుంది. సన్ రూఫ్ కి రాదు మహేంద్రాకి వచ్చినట్టు, బట్ ఇంతవరకు ఇది పానోరామిక్ పానోరామిక్ సన్ రూఫ్. అంతకుముందు సెల్టాస్ లో చిన్న సన్ రూఫ్ వస్తుంది. చాలా మంది ఓనర్స్ అదే అంటుండే. ఫేస్ లిఫ్ట్ ముందు వరకు కూడా ఈ సెగ్మెంట్ లో అన్ని పానోరామిక్ వస్తుండే. ఇది ఇప్పుడు మాత్రం ఫేస్ లిఫ్ట్ లో పానోరామిక్ రిలీజ్ చేశాడు. అచ్చా, బ్లాక్ ఇంటీరియర్ మీరు అన్నట్టుగా లో మెయింటెనెన్స్ ఓకే, బట్ సమ్మర్ లో హీట్ తొందరగా క్యాబిన్ కూల్ అవ్వడం అవుతుంది. సమ్మర్ లో తొందరగా హీట్ అవుతుంది. ఇంకా మనం ఏం చేస్తామంటే ఇంకా పానోరామిక్ లో కొంచెం వెంటిలేషన్ వదిలిపెట్టేసి ఈ సన్ షేడ్స్ అవన్నీ, దీనికి ఇన్బిల్ట్ సన్ షేడ్స్ వస్తాయి కదా, దీనికి కొంచెం ఫిల్మ్ వేయించాను. ఇఫ్ యూ సీ మొత్తం విండోస్ కి ఫిల్మ్ వేయించాను, బికాస్ ఆఫ్ ద హీట్ ఎక్కువ వస్తుందని ఒక 30% ఫిల్మ్ ఒకటే వేయించాను. అది కూడా సో పోలీస్ తో కూడా ప్రాబ్లం ఉండదని. బట్ అదొకటి ఉంది, కానీ వెంటిలేటెడ్ సీట్స్ ఇవన్నీ ఉండడం వల్ల మేనేజ్ అయిపోతుంది. ఏసీ గురించి మాట్లాడుతున్నాము, ఏసీ ఎలా వస్తుంది దీంట్లో? ఏసీ కొంచెం అంటే బిగ్గర్ క్యాబిన్ కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. లైక్ ఇట్ విల్ టేక్ లైక్ 5 to 7 minutes to entirely cool the cabin. Okay. Ventilate seats పెట్టుకుంటే it will be better, but 5 to 7 minutes అయితే టైం పడుతుంది. ఓకే. అండ్ సింగిల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, మీకు డ్యూయల్ జోన్? ఇది డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్. సపరేట్ గా అవతల వాళ్ళకి సపరేట్ గా టెంపరేచర్ డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. అచ్చా, ఎయిర్ ఫిల్టర్ కూడా వస్తుంది దీంట్లో? ఇక్కడ వెనకాల ఉంది, రా చూద్దాం. ఇది టాప్ ఎండ్ కాబట్టి ఇక్కడ మనకి ఎయిర్ ప్యూరిఫైయర్ వచ్చేస్తుంది దీనిలోనే. సో స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ అది చాలా బాగా వర్క్ అవుతుంది. నేను చాలాసార్లు ట్రై చేసాము. సో ఇట్ వర్క్స్ వెరీ మచ్ ఫైన్. చిన్న పిల్లలకి, బేబీ ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచి ఫీచర్. ఇది ఇంకోటి వెనకాల సీట్ కంఫర్టింగ్, ఎప్పుడైనా అండతే సపోర్ట్ లాగ్ అవ్వడం ఏమన్నా? వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాక్ సీట్ నేను చెప్పడం అయితే. ఎందుకంటే ఈ కార్ కొనే ముందు ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, నేను టాటా కర్వ్కి వెళ్ళాను. సో కర్వ్ లో ఈ రూఫ్ లైన్ స్లోప్ ఉండడం వల్ల హెడ్ రూమ్ బాగా తగ్గిపోతుంది అనమాట. సో ఆ ఒక ఇబ్బంది దీనిలో ఏముండదు. ప్రాపర్ బాక్సీ షేప్ ఉండడం వల్ల
మనం కూర్చొని చాలా ఐ మీన్ లిటరల్లీ ఐఎమ్ అరౌండ్ 5'7". సో నేను ఇంత నాకు ఆల్మోస్ట్ చూడండి ఒక ఇంత స్పేస్ ప్రాపర్ డ్రైవింగ్ పొజిషన్ లో ఉంది, అది ప్రాపర్ డ్రైవింగ్ పొజిషన్ లో ఉంది. ఇక్కడ నేను వెనకాల కూర్చున్నాను అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ ఇంత స్పేస్ ఉంది మనకి. సో అండ్ దీంట్లో ఇది వెనకాల సీట్ కి ఇది కూడా ఇస్తాడు, పాకెట్స్ కూడా వస్తాయి. సో ఇంటీరియర్ అంతా మొత్తం లెదరేట్ ఫినిష్ కాబట్టి ఇది చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది సీట్ కూడా. అచ్చా, ఇంకొకటి డిజైన్ లో గురించి మాట్లాడితే ఈ ఆమ్రెస్ట్ ఏదైతే ఉందో ఒకసారి చూడండి, ఇది ఆమ్రెస్ట్ ఉంది కదా, సో ఇది అడ్జస్టబుల్ కాదు. అవును, ఇది ఫిక్స్డ్. అదొకటి మైనస్ అని చెప్పొచ్చా? అంటే సరిపోతుందా మీకైతే? నాకైతే సరిపోయింది. మేబీ హైట్ ఉండే కొంచెం నా 6 feet ఉండే వాళ్ళకి ఎలా ఉంటుందో తెలియదు కానీ నాకైతే చాలా బాగా సరిపోతుంది. అది బికాస్ ఆఫ్ ఎయిర్ ప్యూరిఫైర్ ఇది స్లైడింగ్ పెట్టలేదు, ఫిక్స్డ్ ఇచ్చారు. సో కొంతమంది కంప్లైంట్ గా అంటారు, అంటే బేస్డ్ ఆన్ ప్రిఫరెన్స్ అనమాట. ఇంకోటి ప్రాబ్లం కూడా, అంటే ప్రాబ్లం అని కాదు, వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది కానీ ఇంత లోపలికి ఇచ్చాడు చూడు. ఇక్కడ మొత్తం వైర్స్ అన్ని ఉండడం వల్ల ఫుల్ క్లస్టర్డ్ గా ఉంటుంది అనమాట. ఈ వైర్లెస్ ఛార్జింగ్ ఇక్కడ ఇచ్చాడు, సో ఈ లోపలికి పెట్టాలి. ఇక్కడ ఇచ్చేసినా బాగుండేది, ఇక్కడ ఏం చేశాడంటే ఇది ఓపెన్ చేసుకోవడానికి ఇది కప్ హోల్డర్స్ లాగా ఇచ్చాడు ప్రీమియం గా. ఇక్కడ ఇచ్చుంటే బాగుండేది బట్ ఆ లోపల ఇచ్చాడు. సో నాకు ఇంకో డిజైన్ ఐడియా వచ్చింది, దీన్నే వైర్లెస్ గా చేసి 2 వేగా కప్ హోల్డర్స్ కూడా వాడుకుంటే బాగుంటుందేమో. వాళ్ళకి పంపించాలి. ఇంకా మిస్ అయిన ఫీచర్స్ ఏమన్నా అనిపిస్తుందా మీకైతే ఈ ప్రైస్ లో? ఫీచర్స్ మిస్సింగ్ నాకేమనిపి, యాక్చువల్లీ పెట్టిన ప్రైస్ కి చాలా ఎక్స్ట్రా ఒక ఫీచర్ తీసేస్తే బాగుంటది అనిపిస్తుంది ఈ కార్. ఏంటది? ఆటో స్టార్ట్ స్టాప్. అందరూ అది ఒకటి యాక్చువల్లీ ఇందాక చెప్పడం మర్చిపోయాను. అది ఎంత అనాయింగ్ ఫీచర్ అంటే మనం బంపర్ టు బంపర్ ట్రాఫిక్ వెళ్ళినప్పుడు అది ఆఫ్ చేసుకోకపోతే మాటికి ఇంజిన్ అయిపోతుంది. దానివల్ల ఏమవుద్ది, మన స్టార్టింగ్ మోటార్ మీద చాలా ప్రెషర్ పడుతుంది. ఒక్కసారి ఇప్పుడు మనం మామూలుగా ఆఫీస్లో స్టార్ట్ అయ్యి ఇంట్లో ఆఫ్ చేస్తాం, ఒక్కసారి ఆన్ అవుతుంది. ఆ ఫీచర్ వల్ల కనీసం ఒక 10 times ఆన్ ఆఫ్ అవుతూ ఉంటుంది. మనకి స్టార్టర్ మోటార్ మీద చాలా ప్రెషర్ అనేది పడుతుంది అనమాట. అదొకటి కట్ చేస్తే బెటర్గా ఉంటుంది అనేది నా ఫీల్. ఎగ్జాక్ట్లీ. అది ఎందుకు ఇస్తున్నారు మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు అర్థమే కాదు, అది వాళ్ళకే అర్థం కావాలి. ఫ్యూచర్ అనుకుంటారు బట్ అది ఫ్యూయల్ సేవ్ అనుకుంటారు, ఇంకేందో అనుకుంటారు బట్ అది వేస్ట్. అండ్ ఇంకోటి దీనికి కెమెరాస్ చుట్టుపక్కల మొత్తం ఉంటాయి, 360 కెమెరాస్. క్వాలిటీ మాత్రం అమేజింగ్. బట్ క్రీటా కంటే కొంచెం తక్కువేనా? లేదు, ఇట్స్ హెచ్డి క్వాలిటీ కెమెరాస్ అన్ని కూడా. నాకైతే డిఫరెన్స్ అనిపించలేదు, రెండింటికి సేమ్ అనిపించాయి. నేను 2 టెస్ట్ డ్రైవ్ చేశాను కాబట్టి 2 సేమ్ అనిపించే. క్వాలిటీ మాత్రం అమేజింగ్. ఎందుకంటే ఇంతకు ముందు నేను ఫ్రాంక్స్కి వెళ్ళినప్పుడు కానీ, కైలాక్ ఇవన్నీ చూశాను. నేను ఈ కార్ కొనే ముందు కైలాక్, స్కోడాకి వెళ్ళినప్పుడు కానీ, స్కోడా అంత ప్రీమియం జర్మన్ బ్రాండ్ అయినా కూడా దాని కెమెరా క్వాలిటీ నాకు అంత బాగా అనిపించలేదు. ఐ నో దిస్ ఈజ్ నాట్ ఐ మీన్ ఇంత క్రాష్ టెస్టింగ్ ఇంకా అవ్వలేదు. పీపుల్ ఇప్పటికీ 5 star అది దాన్ని వెళ్తారు. ఐ డోంట్ నో ఎంత స్కోర్ చేస్తుందో, బట్ దీని ప్రస్తుతానికి ఉన్న ADAS సేఫ్టీ ఫీచర్స్ అన్ని తీసుకుంటే ఐ థింక్ ఇట్ మే స్కోర్ 5 star. బట్ యాజ్ ఆఫ్ నో ప్రీవియస్ వర్షన్కి అయితే ఇట్స్ 3 star కార్. అది ఒక్కటి నాకు 5 star ఇస్తే బాగుండేది అనిపించింది. మనం పంపిస్తే మేబీ వస్తుందేమో తెలియదు, చూడాలి. అచ్చా, ఇంకోటి మనకి మీరు 2 lakhs డిస్కౌంట్ తీసుకొని ప్లస్ యాక్సరీస్ కూడా తీసుకున్నారు. అవును. ఏమేమి యాక్సరీస్ వచ్చాయి మీకైతే? యాక్సెసరీస్ ఇప్పుడు లోపల మనం చూసాం కదా, ఆ పిల్లోస్, ఇంకా బాడీకి మొత్తం క్రోమ్ ఉంటుంది. ఓకే. మామూలుగా కొంచెం వరకే క్రోమ్ ఇస్తాడు అనమాట. డోర్ వైజర్స్, 7D మ్యాటింగ్, వెనకాల డిక్కీలో 3D మ్యాటింగ్. దీంట్లో ఈ బొమ్మ, వినాయకుడి గారి బొమ్మ, ఐడిల్. ఇంకా ఈ నెంబర్ ప్లేట్ చుట్టూ అది కూడా మామూలుగా 500 ఛార్జ్ చేస్తారు, అది కూడా వాళ్ళే ఇచ్చారు. సో మోస్ట్లీ అంటే ఇంకా నేను బయట ఇంకో యాక్సెసరీ కొనాలి అనేది ఏమీ లేకుండా అన్ని వాళ్ళే ఇచ్చారు. అవి దట్ మేబీ చిన్న ఇప్పుడు ఇందాక మనము స్లైడింగ్ ది కప్ హోల్డర్స్ ఓపెన్ చేసాం కదా, అందులో ఒక ప్యాడ్ ఉంటుంది. అలాంటివి చిన్నవే కానీ దోస్ ఇప్పుడు సీట్ బెల్ట్స్ కి మళ్ళీ సెల్టాస్ అని ఒక ఇది వస్తుంది బ్యాడ్, అది ఇంకా అట్లాంటి చిన్నవే కానీ బట్ ఎస్థెటిక్స్ బాగుంటాయి, అన్ని ఇచ్చారు. ఏది ఒక సైడ్ ఫుట్ స్టెప్ ఒకటి కూడా అది ఒకటి పే చేయమన్నారు, బట్ అదొకటి నేను వద్దన్నాను. అది అంత పైకేం, ఇప్పుడు తార్ రాక్స్ అంటే మనకి చాలా పైకి ఉంటుంది కారు, ఇది అంత పైకేం ఉండదు. 190 గ్రౌండ్ క్లియరెన్స్, ఇది 190 mm. సో అది ఫుట్ స్టెప్ ఒక్కటే వద్దన్నాను. గురించి 18 inches అయితే వస్తున్నాయి టాప్ ఎండ్ లో. అవును, 18 inch. క్రెటాలో కూడా 17 inch. దీనిలో మాత్రమే అది క్రెటా ఇన్లైన్ కే 18 inches వస్తాయి జస్ట్. అది తెలీదు, రెగ్యులర్ క్రెటాకి అయితే 17 inch నాకు తెలిసినంత వరకు 17. దీన్ని దా చూపిస్తాను. ఇది 18 inch అని చెప్తారు కానీ బ్రో ఇక్కడ నీకు ఇది జేకే టైర్ ఇస్తాడు. జేకే టైర్స్ వచ్చాయి. జేకే టైర్ ఏంటంటే జస్ట్ కొన్న 30,000
35,000 తర్వాత యూ హ్యావ్ టు చేంజ్ దిస్. ఓకే, లైఫ్ తక్కువ. ఇప్పటికే ఈ కార్కి 3 పనిచేసాయి. ఓకే, నేను వెళ్ళేది మళ్ళీ సిటీలోనే. అదొక్కటి నాకు ఇంత కాస్ట్ పెట్టినప్పుడు నువ్వు 8 అక్కడ కాస్ట్ కటింగ్ చేశాడు. ఇదే ఎంఆర్ఎఫ్ ఇచ్చి ఉంటే చాలా బాగుండేది, బట్ మనం ఏం చేయలేం, ఇట్ కమ్స్ విత్ ఫ్యాక్టరీ. అదొక్కటి టైర్ విషయంలో అదొక ప్రాబ్లం. 18 ఇంచ్ కానీ బట్ జేకే టైర్ చాలా ఇబ్బంది పెడుతుంది. సో మళ్ళీ మనము బ్రిడ్ స్టోన్ అన్న ఏదన్నా అప్డేట్ చేసుకోవాలి. మీరు అప్డేట్ చేసుకుంటే ఈజీగా అది ఒక 50,000 ఖర్చు మనకి. ఓకే, అండ్ ఫైనల్గా హెడ్ లైట్స్ అయితే మనకు ఫుల్ ఎల్ఈడీస్ వస్తాయి, అండ్ ఫాగ్ ల్యాంప్స్ కూడా క్యూబిక్ డిజైన్ ఫేస్ లిఫ్ట్ నుంచి కూడా వస్తాయి. ఎల్ఈడీస్ ఫుల్. త్రో ఎలా ఉంది నైట్ టైం? మరీ అంత పవర్ఫుల్ అని నేను చెప్పను. ఓకే, చల్తాయి, ఇట్స్ ఓకే. ఐ మీన్ అంత తక్కువ కాదు. నేను ఇంకోటి కూడా విన్నాను, రెగ్యులర్ క్రీటాకి ఎండ్ లైన్కి పవర్ఫుల్ హెడ్ లైట్స్ వస్తాయి, అండ్ సెల్టాస్లో రెగ్యులర్ టాప్ అండ్ తీసుకున్నా మళ్ళీ దీంట్లో ఎక్స్ లైన్ తీసుకుంటే హెడ్ లైట్స్ డిఫరెన్స్ అవుతాయి త్రో అనేది అంటారు. ఓకే, ఎక్స్ లైన్ హెడ్ లైట్స్ నేను చూడలేదు, అంటే టెస్ట్ డ్రైవ్ చేసినప్పుడు మార్నింగ్ చేస్తాం కదా, అర్థం కాలేదు. బట్ ఇది నైట్ త్రో అయితే నేను హైవేస్వి విజయవాడ గుంటూరు వెళ్ళినప్పుడు హైవే పైన ఇట్స్ ఫైన్, నాట్ బ్యాడ్, కనిపిస్తుంది బాగానే. ఓకే, బట్ ఓవరాల్గా మీరైతే నిజంగా క్రీటా వెళ్ళకుండా దీనికి వెళ్ళాను. సేమ్ కార్ అయినప్పటికీ 2 lakhs డిస్కౌంట్ వచ్చింది, వాళ్ళు డిస్కౌంట్ ఇవ్వనన్నారు, ప్లస్ యాక్సెసరీస్ తీసుకున్నారు, అండ్ ఆఫ్టర్ సెషన్ సర్వీస్ కూడా మీరు సాటిస్ఫైడ్ ఉన్నారు. హైలీ సాటిస్ఫైడ్. యాక్చువల్లీ మాకు ఒక హ్యుండాయిలోనే i10 ఉంది మా కజిన్ వాళ్ళకి. ఓకే, మీరు హ్యుండాయ్ షోరూమ్కి ఒకసారి ఎవరైనా డౌట్ ఉంటే కార్ కొనే ముందు గో టు దేర్ సర్వీస్ సెంటర్. ఒక్కసారి హ్యుండాయ్ షోరూమ్కి ఆర్ కియా షోరూమ్కి వెళ్ళండి. ఒకవేళ ఈ 2 కార్స్లో ఉంటే మీరు చాలా డిఫరెన్షియేట్ చేసేయచ్చు. అంటే ద వే దే రిసీవ్ యూ, వాళ్ళు ఫస్ట్ మనం వెళ్ళిన దగ్గర నుంచి రిసీవ్ చేసుకునే దగ్గర నుంచి మనం సర్వీస్ సెంటర్ నుంచి బయటకు వెళ్ళే వరకు అమేజింగ్ ట్రీట్మెంట్. అంటే నేను ఇప్పటివరకు ఒకటే సర్వీస్ సెంటర్ వెళ్ళాను, మనకి ఇక్కడ పటాన్ చెరువులో ఉంటుంది సర్వీస్ సెంటర్. సో దట్ సర్వీస్ సెంటర్ వాజ్ అమేజింగ్. అంటే వేరే వాళ్ళకి వేరే దగ్గర కంప్లైంట్స్ ఉన్నాయో నాకు తెలీదు, బట్ ఫర్ మీ వాట్ ఎవర్ ఐ హ్యావ్ రిసీవ్డ్ ద సర్వీస్ వాజ్ బియాండ్ ద మార్క్. డెఫినెట్లీ డిఫరెన్స్ వచ్చేది అలా హోండా కార్స్ క్రీటా బ్లైండ్గా ఎక్కువ సేల్స్ అవుతూ ఉంటాయి. అవును, రీసేల్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. క్రీటా ఒక బ్రాండ్ అయిపోయింది. సో మళ్ళీ అక్కడ మనకు సర్వీస్ వల్ల ఎక్కువ రావడము అక్కడ ఒక ఇష్యూ. కియాకి వచ్చే వరకు డీసెంట్ సర్వీసెస్, ఐ మీన్ యూనిట్స్ అనేవి తక్కువ వచ్చడం, ఫోకస్ కూడా ఎక్కువగా చేస్తుంది. ఫోకస్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నన్ను వచ్చి ఎవరన్నా పర్సనల్గా అడిగితే బ్రో క్రెటా కొనమంటారా లేకపోతే సెల్టాస్ కొనమంటారా అంటే ఐ విల్ బ్లైండ్లీ సే గో ఫర్ సెల్టాస్. మనకి ఎందుకంటే ఇంటీరియర్స్ చాలా మీకు కూర్చున్నప్పుడు ఇట్ విల్ ఫీల్ లైక్ ఓకే ఐ హ్యావ్ కెప్ట్ 23 lakhs అండ్ నాకు ఆ 23 lakhsకి వర్త్ అవుతుంది అనేది ఒక ఫీలింగ్ అనేది మనకు వస్తుంది ఈ కార్లో. ఇంకా చాలా నా ఫ్రెండ్స్ చాలా మంది కూడా ఇది కూడా చెప్పారు, లైక్ 23-24 బడ్జెట్ వరకు వెళ్ళాం కదా, లైక్ వై డోంట్ వి గో ఫర్ మహేంద్ర. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు అదే లాస్ట్కి అడుగుదాం అనుకున్నాం. వై నాట్ XC 700 ఉంది, హెక్టర్ ప్లస్ వస్తుంది, అండ్ మళ్ళీ ఇప్పుడు థార్ రాక్స్ కూడా వచ్చేస్తుంది. మన టాప్ ఎండ్ ఆల్మోస్ట్ రేంజ్ లో ఉంది మనకు, డీజిల్ అన్నారు. దట్స్ ఎ పర్సనల్ చాయిస్ బ్రో. ఇంకా అంటే ఇప్పుడు మా ఇంట్లో పార్కింగ్ స్పేస్ లేదు. ఇప్పుడు XUV 700 అంటే చాలా పెద్ద కారు, సో మా ఇంట్లో పార్కింగ్ అంత లేదు. బట్ XUV 700 ఈజ్ అన్ అమేజింగ్ కార్ బికాస్ నేను టెస్ట్ డ్రైవ్ 2.2 లీటర్ డీజిల్ వస్తుంది. యా 2. దాని ఇంజన్, దాని హార్స్ పవర్ అంతా వేరు. నేను టెస్ట్ డ్రైవ్ చేసినప్పుడు కియానా 700, ఐ మీన్ సెల్టోసా 700 అన్న దాంట్లో ఉన్నప్పుడు మా ఇంటి పార్కింగ్ మనకి చూసుకొని నేను ఈ కార్కి వెళ్ళాను. బట్ ఇఫ్ ఐ ర్యాంక్ ఇవ్వమంటే దానికే నేను 1 ఇస్తాను, 1 and this is 2. సో అట్లా. సో ఫైనలీ ఒకసారి దీంట్లో మనకి ఆన్ రోడ్ ప్రైస్ 23 lakhsలో అండ్ మీరు డౌన్ పేమెంట్ DMX షేర్ చేసుకోరా? నేను దీని టోటల్గా 23.5లో నేను డౌన్ పేమెంట్ వచ్చేసి 4 lakhs పే చేశాను. ఓకే, సో ఎక్స్ట్రా ఒక 50,000 మళ్ళీ ఛార్జెస్ అవి ఇవి ఐ మీన్ ఆ టైంలో పడ్డాయి. సో 19.5 వరకు లోన్కి వెళ్ళాను. ఓకే, 19 అండ్ నాకు మంత్లీ ఈఎంఐ వచ్చేసి 33,000 వరకు పడుతుంది. ఓకే, ఫర్ 5 years, 7 years. 7 years. ఓకే, సో ఇది 2025లో డెఫినెట్లీ కాంపాక్ట్ ఎస్యూవీ చూస్తున్నట్టయితే, డీజిల్ కోసం స్పెషల్గా చూస్తున్నట్టయితే క్రీటా కంటే కూడా సెల్టాస్ వెళ్ళమని నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే బెటర్ డిస్కౌంట్, బెటర్ లుక్స్ ఉన్నాయి, ఆఫ్టర్ సెషన్ సర్వీస్ బాగుంటుంది కంపేర్ టు 2 సిస్టర్ కంపెనీస్ అయినప్పటికీ. డీజిల్లో మనకి ఇంకొక ఆప్షన్ కర్వ్ ఒక్కటే ఉంది, బట్ నేను అది కన్సిడర్ చేయాలి. కర్వ్ అసలు వద్దు బ్రో, నేను వ్యూవర్స్కి కూడా చెప్తాను, డూ నాట్ గో ఫర్ కర్వ్. ఎందుకంటే మీరు నడిపితే మీకే టెస్ట్ డ్రైవ్ చేయండి ఖచ్చితంగా. మేము అంటే వీడియోస్లో చెప్పామని కాదు, ఆర్ఎల్స్ మీరు చెప్పారని కాదు. గో ఫర్ టెస్ట్ డ్రైవ్. మీరు లింక్స్ పోస్ట్ చేయండి మీ డిస్క్రిప్షన్లో, అండ్ అక్కడ టెస్ట్ డ్రైవ్ చేస్తే మీరే అర్థం చేసుకుంటారు ఎందుకు వద్దంటున్నాం. సో పెట్రోల్కి వెళ్తే మాత్రం చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కొషాక్, టైగాన్, గ్రాండ్ విటారా, హాట్స్టర్ అంటూ ఎలివేట్, ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. డీజిల్ గురించి మాత్రమే సెల్టాస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్తున్నాను. అండ్ మళ్ళీ దీంట్లో కూడా 3 ఇంజన్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి 1.5 న్యాచురల్ ఆస్పిరేట్ ఉంది, 1.5 టర్బో ఉంది, అట్ ద సేమ్ 1.5 డీజిల్ ఉంది.
సో ఒకసారి సెల్టాస్ చూడండి, మీరు ప్రీమియం ఫీల్ వస్తుంది, డెఫినెట్లీ సాటిస్ఫై అవుతారు. వర్త్ అయితే ఉంటుంది 23 lakhsకి. లేదు మాకు ఇదే ప్రైస్లో పెద్ద కార్ కావాలనుకున్నట్టయితే ఇంకో 3-4 lakhs వేసుకుంటే మనకి XUV700 ఆ రేంజ్ కూడా స్టార్ట్ అవుతాయి. సో ఇది రివ్యూ మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకున్నాను. మీరు కూడా ఇలాగే మీ ఓనర్షిప్ రివ్యూని మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలంటే బైకర్స్ బై తెలుగు ఆఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉంది, అక్కడ మెసేజ్ చేయండి. లేదంటే వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను, అక్కడైనా మెసేజ్ చేయొచ్చు. ఏ 2-wheeler అయినా 4-wheeler అయినా హైదరాబాద్లో నేనే మీ వరకు వచ్చి రివ్యూ అనేది తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అలాగే డ్రైవ్ చేసే వాళ్ళు సీట్ బెల్ట్స్ మర్చిపోద్దు, రైడ్ చేసే వాళ్ళు స్టాండర్డ్ హెల్మెట్స్ మర్చిపోద్దు.